స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. नमस्ते साहब। नमस्ते नायक। कैसा है नायक ड्यूटी? क्या ड्यूटी साहब, सुबह से शाम तक अकेला रहना पड़ेगा। ये जंगल में रखा मेरे को। अच्छा। जरा रमेश को अटैच करो साहब, जरा आप बोलो साहब सीआई साहब को रमेश को अटैच करो, ये मैं अकेले रह नहीं रख सकता। ठीक है ठीक है ठीक है, बोलूँगा। हाँ नायक, జీతాలు ఎప్పుడు పడుతుండొచ్చు? 3 పడుతుండదు సార్. అయినా ఈ జీతంతో అంత తొందర ఏముంది సార్? లే, పిల్లలకి ఫీజులు కట్టాలి, కాలేజ్ ఫీజులు అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈ జీతం పడంగానే పంపిస్తాను చెప్పినా వాళ్ళు ఊరుకుంటట్లేదు. కాలేజ్ నుంచి ఒకటే ఫోన్లు చేస్తున్నారు. ఏముందా పేపర్లా తిప్పి తిప్పి చదువుతున్నావు సార్? మీకు తెలియదా సార్, రాష్ట్రం మొత్తం ఇదే హాట్ న్యూస్ సార్. ఇప్పుడు మన పక్క జిల్లాలో జరుగుతుంది. వాడు కర్మగాలి మన జిల్లాకి మన మండలానికి వస్తే మనకు నిద్ర ఉండదు సార్. ఏందది సార్, వాడు ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ బంగారం మొత్తం అపహరించకపోతుడు సార్. ఇప్పటి వరకు వాడు డిపార్ట్మెంట్కి దొరకలేదు సార్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, మన జిల్లాలోకి ఎంటర్ అయిందంట సార్. అట్లానా? వాడు ఎక్కడెక్కడో తప్పించుకోవచ్చు, నా చేతుల నుంచి తప్పించుకోమను. వాడి అంతు చూస్తా. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. నాయక్, ఇల్లు ఇదేనా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదే సార్. ఉండొచ్చా? ఖచ్చితంగా ఉంటాడు సార్. నాయక్, నాదరా జల్దీ వచ్చేసి పుణ్యానికి చేస్తున్నారా డ్యూటీ? 4 గంటల వరకు ఇక్కడ వచ్చేయాలి. పుణ్యానికి చేస్తుర్రా మీరు? డ్యూటీ చేస్తే సరిగా వేయాలి, లేకపోతే లేదు. గుద్దొద్దమ్మ చేస్తున్నారు నాకు ఇక్కడ. ఏంది నోడా? ఆగు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎన్ని గంటల దాకా ఉంటావు ఇక్కడ? జల్దీ వచ్చేయాలి. నాయక్ వాడు ఇక్కడే ఉన్నాడు. ఇంకా ఆలస్యమేంటి సార్, పట్టుకొని తప్పదండి. నువ్వు అవలాగానే ఉన్నావు. నువ్వు టైం రాంది, నీకు జీతం పెట్టిస్తారా? ఎట్లా ఇవ్వాలి నీకు? నువ్వు కరెక్ట్ డ్యూటీ చేయండి. నువ్వు ఏం చెప్తాను చెప్పు. కరెక్ట్ డ్యూటీ చేయాలి. డ్యూటీ సరిగ్గా చేస్తే ఇస్తారు. ఎవరు వచ్చిర్రు? ఆగురా, ఆగు, మళ్ళీ చేస్తా. కానీ సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్కు నిద్ర పోనిస్తలేడు. వీడేమో హాయిగా ఇక్కడ మెన్షన్ హౌస్ దాక్కుంటా ఉన్నాడు. చూడండి సార్. అదే అదే చూస్తున్నా. ఎవరండి మీరు? చెప్తారా? అన్నీ చెప్తా. హలో, ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నీ దగ్గరికే వచ్చిండ్రా. నీ పని, నీ లైన్మెన్ పని, బంగారం పని అన్నీ చెప్తారా? హలో హలో, ఎక్కడ బంగారము, ఎక్కడ లైన్ మేను రాంగ్ అడ్రస్కి వచ్చినట్టుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు సార్?
మర్యాదగా చెప్తే ఎవడింటాడు సార్? మన ట్రీట్మెంట్ ఏందో చూపిద్దాం సార్, డిపార్ట్మెంట్ స్టైల్ ఏందో చూపిద్దాం. వీనికి చిలక చెప్పినట్టు చెప్తాడు సార్ అన్ని విషయాలు. సార్ 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 ఇది కరెక్ట్ కాదు సార్. ఇది ఎవరు అనుకుని ఎవరికైనా రాంగ్ అడ్రస్కి వచ్చింది సార్. ఇది రాంగ్ సార్. ఇది కరెక్ట్ కాదు సార్. రాంగో రైటో మర్యాదగా చెప్పు, లేదంటే నా సంగతి చూపిస్తా బిడ్డ. సార్ ఒక నిమిషం సార్, ఫోన్ మాట్లాడతా సార్. ఫోన్ మాట్లాడతా సార్. ఎవరికి రాను ఫోన్ చేసేది? సార్ ప్లీజ్ లే. సార్ 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 ఏదో మాట్లాడేది? ఆగండి సార్, ఆగండి సార్. ఏంద్రా మాట్లాడేది? మాట్లాడుకున్నాను సార్. కొద్దిగా ఏమైనా ఇస్తా సార్. మాట్లాడుకున్నాను సార్. చెప్పు. ఇస్తా సార్. నేను మాట్లాడుకొని నీకు ఇచ్చేస్తా సార్. ఏమిట్రా నువ్వు ఇచ్చేది? ఇస్తా సార్, నీకు ఇస్తా సార్. ఏమి ఇస్తావు? ఇస్తా సార్. ఎంత మాట్లాడతా సార్. ఏమిస్తావురా? ఇంకేనా? ఇంకెంతమంది దగ్గర పట్టుకొస్తావురా? నడు. లోపడేస్తే నడుస్తాను బిడ్డ. పడుకో, బిడ్డ పడుకో. ఎక్కి, మనకి మనకి ఎక్కరా ఎక్కువ లోపడేసి నేను సంగతి చెప్తాను. అలా అలాంటి ఎందుకు ఆపేది సార్? ఏం లేనా, కొంచెం ప్రాబ్లం. సాలడ్ పోయినాం, అప్పటి నుంచి ఇబ్బంది అవుతుంది. విని బాగా పట్టుకో నాయక్. నాయక్ వాడిని గట్టి పట్టుకో. సంగతి గట్టి పట్టుకో. ఇక్కడ 2 నిమిషాలు సార్. ఏదైనా ఉంటే మాట్లాడుకున్నాను సార్. సార్ చెప్పండి సార్. అవన్నీ ఏం కుదరవురా. ఏమడతారు అడగండి. ఖామోష్ చెప్. అడగండి సార్. మీరు అవన్నీ ఏం కుదరవు. మాట్లాడుకున్నాను సార్. మాట్లాడుకున్నాను సార్. ఎన్కౌంటర్ చేస్తాను అక్కడ సార్తో చెప్పండి సార్. నోర్మై. సరే సార్, 3 ఏళ్ళ నుంచి చేస్తున్నా సార్. ఇంతవరకు ఎవరు దొరకలేదు సార్. మీకు ఎట్లా దొరికినట్టు సార్? ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో కాడ మిస్టేక్ చేస్తాడ్రా. క్లూ ఆధారం దొరికిపోయిందిరా ఈ విషయంలో కూడా. నాదేం క్లూ దొరికింది సార్? చెప్పండి సార్. చెప్పాలనా? చెప్తా విను. నమస్తే సార్. నమస్తే నాయక్. సార్, ఆ చైన్ స్నాచర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసుకుందాం సార్. రేపు ఉదయం వెళ్దాంలే నాయక్. సార్, సిఐ గారు ఇప్పుడే వార్నింగ్ ఇచ్చింది సార్. ఆ కేసు చాలా పిస్టేజ్. ఇప్పటికే అనేక బాధితులు మన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు సార్. వెళ్దామంటావా? వెళ్దాం సార్. సరే పా, వెళ్దాం పా. ఓ పని అయిపోతుంది. ఏం నాయక్, సార్, టిఫిన్ తినేది కూడా అవ్వలేదండి ఇలా. ఎక్కడ అడుగుతుంది సార్? నాయక్, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన పొలం ఇదేనా? అవును సార్. ఈ మూలమలుపు నుంచి చింత చెట్టు నుంచి ఎదురుగా ఉండే పొలమే అన్నది సార్. ఆ రోజు నువ్వు గోదాం దగ్గర ఏ ముహూర్తాన ఏం చెప్పినావో అది మాత్రం కన్ఫామ్ అయిపోయింది. వాడు ఇప్పుడు మన జిల్లాకు వచ్చి మనకు నిజం లేకుండా చేస్తుండు సార్. ఆ రోజు ఏదైతే పేపర్లో ఉందో అదే చెప్పినా సార్. అది నిజంగా జరుగుతుందని, మనకి ఇంత ఇబ్బందులు ఉంటాయని, డిపార్ట్మెంట్ నిద్ర లేకుండా ఉంటుందని నేను కలగన్నా సార్.
వాడు అడగడం ఏంది, వీళ్ళు ఇయ్యడం ఏంది, మళ్ళీ మన దగ్గరకు వచ్చి లబోదిబో అనడం ఏంది? అసలు దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాయక్. సార్ ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో అక్కడ చిన్న మిస్టేక్ చేసి ఆధారం పెట్టచ్చు సార్. వీడి విషయంలో ఎందుకు కాకూడదు సార్? సెర్చ్ చేద్దాం సార్. సరే నాయక్, చేద్దాంపా. సార్ ఇక్కడ ఏదో ఉంది సార్. తీసుకురా పో. సార్ హెల్మెట్ సార్. ఇక్కడ తీసుకురా. సార్ ఎవడో ఇక్కడ హెల్మెట్ మర్చిపోయింది సార్. చూడు ఏముందో అందులో చూడు. ఏముంటుంది సార్ హెల్మెట్లో? అయినా ఎందుకైనా ఒకసారి మీరు అన్నది చూద్దాం సార్. సార్ ఒక్క నిమిషం ఇది పట్టుకోండి సార్. సార్ ఇది ఏదో చిట్టి ఉంది సార్. సార్ భారత్ పెట్రోల్ సార్. వీడెవడో 200 కొట్టించుకోండి సార్ పెట్రోలు. అయినా పెట్రోల్ కొట్టించుకున్నవాడు హెల్మెట్లో ఎందుకు పెట్టుకుంటాడు సార్ చిట్టి? ఎక్కడ అక్కడ పడేస్తాడుగా సార్. ఇది ఏదో తేడా ఉంది సార్. దీనివల్ల ఆ దొంగ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో సార్. అంతే అంటావా? అవును సార్. పెట్రోల్ బంక్ వెళ్ళి వెళ్దాం, అక్కడికి వెళ్దాం సార్. సరేప్పా చూద్దాం. నువ్వు పోయి ఆ అబ్బాయిని అడిగి రాకు. ఓకే సార్. తమ్ముడు చెప్పండి. ఈ చిట్టి చూడు కొద్దిగా. 200 పెట్రోల్ నిన్న మధ్యాహ్నం నేనే కొట్టిన. మలిసి అల్ల పెట్టుకోను. ఇదే హెల్మెటా? గ్లాస్ కాడ ఇక్కడ పెట్టుకోను. మీరు గుర్తుపడతారా? గుర్తు పడతా. దీనికి సంబంధించిన ఏమైనా ఉందా? లోపల ఉంటుంది, దొరుకుతుంది. లోపలికి వెళ్ళి సార్ ఈ హెల్మెట్ పెట్టుకున్నోడే నిందితుడు సార్. ఖచ్చితంగా నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ పెట్రోల్ కొట్టించింది సార్. ఇది ఫోన్పే డీటెయిల్స్. ఈ యొక్క రిసిప్ట్ బట్టి అకౌంట్ డీటెయిల్స్ మొత్తం తెచ్చిపోతుంది సార్. ఓకే, నువ్వు తొందరగా వెళ్ళి తీసుకురా. సార్ ఇంకో క్లూ కూడా సీసీ ఫుటేజ్ ద్వారా వాడు ఎవడైనా తెచ్చిపోతా సార్. సరే, నువ్వు తొందరగా వెళ్ళి ఆ ఫుటేజ్ తీసుకుంటా. సార్ డీటెయిల్స్ మొత్తం దొరికిపోయా సార్. ఈ అడ్రస్ అది దొరికిపోయింది సార్. తొందరగా వెళ్ళి వాడిని పట్టుకుందాం సార్. చలో ఉన్నాడు, వెళ్దాం. నడువు. ఏరా పెళ్లి కొడుకు నడిచినట్టు నడుస్తున్నారా? నడు.
సార్ నమస్తే సార్. సార్ స్పాట్ కార్డ్కి వచ్చింది సార్. మీరు చెప్పిన ప్లేసే సార్. ఓకే సార్. ఏరా గౌరీ, ట్రీట్మెంట్ ఎలా ఉందిరా? 3 పూటలా భోజనం పెడుతున్నారా? 3 రోజులైందిరా నిన్ను కొడుతూనే ఉన్నాం, ఒక్క మాట కూడా విడిస్తలేవు. చాలా గొప్పోడివిరా నువ్వు. మాకో తిక్కలుడు వాడు మాట్లాడర్రా, బుల్లెటే మాట్లాడతాడు. వాడు తిక్క, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. గౌరీ పేరేమో గౌరీ, చేసేది చోరీ. గౌరీ గౌరీ నాకు చెప్పరా, బంగారం రేటు బాగా పెరిగిందిరా, ఆ జాడేదో చెప్పరా అన్నా. మాట ఇడవరా, ఒక్కసారి మాట చెప్పరా. ఇక నువ్వు మాటలు వినేటట్లేవు. ఎన్కౌంటర్ చేయమంటావా? చెప్పరా. చెప్పు చెప్పు, నాకేదో విషయం చెప్పరా. అసలు బంగారం ఎక్కడెక్కడ తీసావు, ఎక్కడెక్కడ దొంగిలిచ్చావు చెప్పు. చెప్పు. 3 రోజుల్లో పోలీస్ స్టేషన్లో ఒక్క మాట విలువలేదురా, అయినా అదే మన మంచికైందిరా. గౌరీ, మాకు కూడా ఫ్యామిలీలు ఉంటాయిరా. ఇప్పుడైనా చెప్పరా గౌరీ. ఆ రోజు సెటిల్మెంట్ అన్నావు కదరా, ఒక్కసారి విలువరా. వాడు అసలు ఏ తిక్కరా, ఆ తిక్కలోనికి వాటా కొంత కొంత. చెప్పరా చెప్పరా చెప్పరా. బంగారం బంగారం గౌరీ, ఇన్ని కేసు నుంచి బయటపడేస్తారా. నా మాట వినరా, నాదెంతో తెలుసురా. ఎంత కావాలా సార్? శభాస్రా గౌరీ, ఈ కేసు నుంచి నేను బయటపడేస్తా. కానీ ఈ 3 ఏళ్ళ నుంచి డిపార్ట్మెంట్కి నిద్ర లేకుండా చేసావురా. అసలు బంగారం ఎంత కూడబెట్టావు, ఎలా దొంగతనం చేస్తా చెప్పురా అన్నా. లైన్ మెయిన్గా ఏషియం కట్టేసి సార్, శల్కలకు పోయినా సార్. ఒక ఆడాం ఉన్నది సార్, ఆడాం ఉంటే అక్కడ షార్ట్ వస్తుందని చెప్పిన సార్. నేను వచ్చేసి ఇట్లా రాత్రి తీగ అంటే లేదన్నది సార్. ఒంటిలో బంగారం ఉంది కదా ఇక్కడి అమ్మ చేస్తా అని చెప్పిన సార్. ఎందుకు చేస్తా అంటే లేదన్నది సార్. ఎత్తు షార్ట్ అవుతుందనా? షార్ట్ అవుతుంది నేనే చెప్పిన సార్. చెప్పేది చెప్పిన. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తాను. అవును, మంది ఉంటే లొల్లి పెడతారని ఇట్లా షార్ట్ వస్తుందని చెప్తే దగ్గరకు వచ్చింది సార్. అవునా, అంటే నువ్వు లైన్మెన్గా వేషం కడతావు, ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తావు, మళ్ళీ బంగారం దొప్పుతావు. ఇట్లా ఎంతమంది ఆడవాళ్ళ దగ్గర దొబ్బినావురా? ఇట్లా ఇక తీసుకొని వెళ్ళిపోయినా సార్. అంటే 100 దాటిందా? హలో, ఎక్కడున్నావు? కాలువ కట్ట కాడికి రా.